రండి వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తూయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఈ మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్యజ్ఞానంలోనికి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరిచి నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం ఒక్కమారు. మరి చూడండి, అపోస్తుల కార్యములు 16:14. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిన అమ్ము తూయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఈ మాటను బట్టి మనము మరి వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. నిజానికి మనం మాట్లాడుకుంటే పౌలు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక గ్రామాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. అలాగున ఆ క్రమములో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళారు. అలాగని వెళ్ళినప్పుడు సరిగ్గా ఒక సెంటర్లో మరి కొంతమంది స్త్రీలను కూర్చోబెట్టి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్త్రీలంతా కూడా చక్కగా వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఆ స్త్రీలకు వెనక భాగంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు లూదియా. నిజానికి మీటింగ్లో లేదు కానీ ఆమె ఒక ఓదారంగు పొడి అమ్ముకుంటున్న ఒక వ్యాపారస్తురాలు. ఆమె వ్యాపారం చేసుకుంటూ ఆ పొడిని అమ్ముతూ ఒక చెవి టేపుకేసింది. ఏది పౌలు గారు చెప్పే వాక్యం వైపు ఆమె చెవి పెట్టింది. చెవి పెట్టి వింటా ఉంది. ఏం చెప్తున్నాడు ఈయన అని వాక్యాన్ని వింటా ఉంది. అలా వాక్యాన్ని వింటూ ఉంటే వాక్యం వినేసరికి ఆమెకు అర్థమైంది, ఈయన చెప్పే దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని గ్రహించి లాస్ట్లో ప్రార్థన అయిపోయిన తర్వాత పౌలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నాకు బాప్తీసం ఇవ్వండి, నేను బాప్తీసం తీసుకుంటాను, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నేను అంగీకరిస్తూ ఉన్నాను అని చెప్పి అంగీకరించి బాప్తీసం తీసుకుంది. ఆమె తీసుకోవడమే కాదు, ఇంకా కుటుంబంతో కూడా మరి బాప్తీసం తీసుకునేలాగున చేసి ఆమె ఎంతో చక్కగా ఆ రోజు పౌలు గారిని ఇంటికి కూడా తీసుకెళ్ళి ఎంతో మంచిగా భోజనాన్ని కూడా పెట్టి పంపించింది. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఈ వాక్యంలో మనకు కనిపించేది ఏది అని అంటే, ఈ మాట ప్రకారంగా ఈ లూదియా అనే స్త్రీ మంచి బుద్ధి కలిగిన స్త్రీ. సో ఈ మాటను బట్టి ఆమె ఎంతో చక్కగా వాక్యాన్ని విన్నది. నిజానికి చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది ఆ వాక్యాన్ని విన్నారు. కానీ విన్న వారిలో ఎవరు మార్చబడ్డారట? ఈ లూదియా మార్చబడ్డది. ఈ లూదియాకి ఏ బుద్ధి ఉందట? వినే బుద్ధి ఉంది. చక్కగా వినటం, విన్నదాని ప్రకారంగా చేయటం. కొంతమంది వింటారు కానీ విన్నదాని ప్రకారంగా చేయరు. ఆయన అలాగే చెప్తారు, ఆయన కూడా మనకి ఎందుకు, ఆయనకి పనే ఉంది, అంత మాటలు ఇక్కడ అక్కడ చెప్పడమే ఆయనకి పని అనేసి అనుకుంటారే కానీ, అరే ఈ పాస్ట్ గారు చెప్పే మాటల్లో ఏదో దాగుంది, ఈ దాగున్న మర్మాన్ని మనం పట్టుకోవాలి అన్న తలంపు చాలామందికి లేదు. వినటమే కాదు, విన్నదాని ప్రకారంగా చేయాలి. నువ్వు చేసేవాడిగా ఉంటే దీవులను పొందుకునేవాడిగా ఉంటాం. చేసేవాడిగా లేవనుకో, దీవులు ఎలాగొస్తాయి? దీవులు ఎలా వస్తాయి? దీవులు రావాలి అనంటే ఖచ్చితంగా విన్న తర్వాత చేసే వ్యక్తిగా ఉండాలి. ఈ భక్తిలో పవిత్రంగా బ్రతకాలా? బ్రతకాలి. నీతిగా ఉండమని భక్తి బోధిస్తుందా? నీతిగా ఉండాలి. యథార్థంగా ఉండమని బోధిస్తుందా? యథార్థంగా ఉండాలి. ఇలాగని ఈ భక్తి మనకి ఏమని బోధిస్తుందో ఆ భక్తి ప్రకారంగా మార్చబడతా ఉంటే, నడుస్తూ ఉంటే
మన ఆత్మీయ జీవితాన్ని మలుచుకుంటూ ఉంటే నిశ్చయముగా దీవించబడతాం. నిశ్చయముగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఒకటే, మనము విన్న దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఈ లూదియా నిజానికి అక్కడ ఎలా ఉంది? ఓదారంగు పొడమ్ముకుంటా ఉంది. వ్యాపారం చేసుకున్న ఆ స్త్రీకి, వ్యాపారం చేసుకుంటున్న ఆ స్త్రీకి వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఈ పౌలు గారు కూడా ఎందుకు? పౌలు గారు చెప్పే వాక్యం వైపు తమ చెవి ఎందుకు పెట్టడం? తన చెవి కదా అంటే విన్నది అని అంటే వినే బుద్ధి కలిగి ఉంది. ఈ రోజుల్లో మనం కూడా వినే బుద్ధి కలిగి ఉండాలి. ఏ బుద్ధి కలిగి ఉంటే మంచిది అని అంటే వినే బుద్ధి కలిగి ఉంటే మంచిది. చాలామంది వినరు. పాస్టర్ గారు చెప్పిన మాట అని లెక్క చేయరు. డాక్టర్ గారు చెప్తే వింటారు మరలా. ఇప్పుడు పాస్టర్ గారు అయితే ఉపవాస కూటాలు వచ్చాయమ్మా, మీరు ఉపవాసం చేయండి అన్నారనుకోండి, షుగర్ అండి, బీపీ అండి అని అంటారు, తప్పించుకుపోతారు. కానీ ఉపవాసం చేయరు. అదే డాక్టర్ గారు చెప్పారనుకోండి, జ్వరం వచ్చినప్పుడు కానీ లేకపోతే పలానా ఆరోగ్యం బాగోలేనప్పుడు కానీ, ఏది ఇలా చేయాలమ్మా నువ్వు ఈరోజు రేపు మానేయాలి, మానేసి ఎల్లుండి మరి ఏది పలానా చారేసుకు తినాలి మెత్తనో అని అంటే అలాగేనండి తింటానండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తానండి అని అసలు ఈ 2 రోజులు ముట్టుకోదు కదా అన్నాన్ని, ఆహారం ఏది తీసుకోదు కదా. అంటే డాక్టర్ గారు ఎలా చెబితే అలా చేసే గుణం ఉందా కానీ పాస్టర్ గారు చెప్పే ఆ మాట ప్రకారం నడిచే ఆ గుణము లేదు. కొంతమంది పాస్టర్ గారిని లెక్క చేయకుండా ఉంటారు. పాస్టర్ గారే కదా, మన పాస్టర్ గారే కదా ఇలా అనుకుంటారు. కానీ పాస్టర్ గారు చెప్పే మాటలు ఏంటట? నీ ఆత్మకు సంబంధించినవి, నీ ఆత్మకు ఆరోగ్యం కలగడానికి చెప్పే ఆ మాటలు. డాక్టర్ గారు చెప్పిన మాటలు వినాలి, వినొద్దని నేను చెప్పను. కానీ దేనికి ఆరోగ్యం? అది నీ శరీరానికి ఆరోగ్యం. డాక్టర్ గారు చెప్పే మాటలు నీ శరీరానికి ఆరోగ్యం. కానీ పాస్టర్ గారు చెప్పే మాటలు నీ ఆత్మకు ఆరోగ్యం. నీ ఆత్మ బలంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే పాస్టర్ గారు చెప్పిన మాటలు వినాలి. నువ్వు వింటే దీవించబడతావు, నువ్వు వింటే బలపరచబడతావు, నువ్వు వింటే ఆరోగ్యకరంగా ఉంచబడతావు. నీ ఆత్మకు ఆరోగ్యం కావాలా? నీ ఆత్మకు స్వస్థత కావాలా? నీ ఆత్మకు బలం కావాలా? నీ ఆత్మ మహిమతో నింపబడాలా? నీ ఆత్మ దేవునికి విరోధంగా లేకుండా అనుకూలంగా ఉండాలా? నీ ఆత్మ దేవునితో నడవాలా? అయితే నీవు పాస్టర్ మాట వినాలి. నువ్వు పాస్టర్ మాట వింటే ఖచ్చితంగా దీవించబడతా. ఇటు డాక్టర్ గారి మాట వినాలి, నీ శరీరానికి సంబంధించినది, నీ ఆత్మకు సంబంధించినది పాస్టర్ గారి మాట వినాలి. సో నేను చెప్పే మాట ఏ మాటనంటే వినే బుద్ధి కలిగి ఉండాలి. పెద్దలు చెప్తూ ఉంటారు వినాలి, లేకపోతే నీ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు వినాలి, లేకపోతే ఇంకా ఫలానా ఏమండి ఏదో ఒక మాస్టర్ కానీ లేకపోతే గురువు కానీ లేకపోతే ఇలా ఏమండి మనకు పైగా ఉన్నవారు ఏవో మాటలు చెప్తూ ఉంటారు, అవి వినాలి. ఇప్పుడు పాస్టర్ చెప్పే మాటలు మంచివే, నీ మంచి కొరకే చెప్తారు, నీ మేలు కొరకే. డాక్టర్ గారు చెప్పే మాటలు నీ మేలు కొరకే చెప్తారు, గురువు గారు చెప్పే మాటలు నీ మేలు కొరకే, మాస్టర్ చెప్పే మాటలు నీ మేలు కొరకే, పెద్దలు చెప్పే మాటలు నీ మేలు కొరకే. ఇలాగున మనకు పైగా ఉండేవారు మన మేలు కొరకే చెప్తారు కానీ మన పాడు చేయాలని చెప్పరు. నువ్వు వింటున్నావా? వినే బుద్ధే కలుగున్నావా? వినే బుద్ధి కలుగుంటే ఖచ్చితంగా దీవెన పొందుకుంటావు, నిశ్చయముగా ఆశీర్వాదాలు పొందుకుంటావు. బుద్ధి కలిగి ఉండాలి అని అంటే ఏ బుద్ధి కలిగి ఉండాలి? వినే బుద్ధి కలిగి ఉండాలి. మన ఫస్ట్ వర్డ్ ఇది. మన టాపిక్ ఏంటి? బుద్ధి కలిగి ఉండాలి. మన టాపిక్లో ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే వినే బుద్ధి కలిగి ఉండాలి. మన సెకండ్ వర్డ్ కూడా మనం మాట్లాడుకుందాం. చూడండి, యెషయా గ్రంథములో 57వ అధ్యాయము 19వ వాక్యం. ఐజయా 57 అండ్ వర్డ్ ఈజ్ 19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఇక్కడ ఎంత బాగుంది ఈ మాట. ఏ బుద్ధట? వారిలో
కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు అని అన్నాడు. అక్కడ ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే రెండవ వర్డ్ ఏంటనంటే కృతజ్ఞతా బుద్ధి. ఈ బుద్ధి మనం కలిగి ఉన్నామా? దేవుని పట్ల కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉన్నామా? దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా, దేవుడు ఎంతో స్వస్థత ఇచ్చాడు కదా, దేవుడు ఎన్నో మంచి మంచి ఈవులు ఇచ్చాడు కదా, దేవుడు ఎన్నో మంచి మంచి కార్యాలు చేసి బలపరిచాడు కదా, దేవుడు చక్కగా మనల్ని నిలబెట్టాడు కదా. మరి ఇంతలాగా నిలవబెట్టిన దేవునికి కృతజ్ఞత కలిగి మనం నడుస్తూ ఉన్నామా? నడుస్తూ ఉండాలి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక ఆమె మంచం మీద ఉంది, ఒక మాట అంది, ఇది పరిస్థితి, నాకు ఆరోగ్యం బాగోలేదు, దయచేసి ఒక బిందె నీళ్ళు పట్టరా అని అంది. పట్టరా అనంటే నేను పట్టరాను అని అంది. నేనే ఉన్నానా? మీ ఇంట్లో ఇంకా ఉన్నారు కదా, లేకపోతే ఇంకా వీధిలో ఉన్నారు కదా, నేను పట్టరాను, వెళ్ళు, నేను ఎందుకు పట్టు రావాలి అని అంది. దీనికి ఒక వారం రోజుల ముందర ఒక సంఘటన జరిగింది. ఏంటది? ఆ పట్రాను అన్న ఆమె ఈమె దగ్గరకు వచ్చి 1000 రూపాయలు అడిగింది. డోక్రా కట్టాలి, 3000 ఉంది, ఒక 1000 రూపాయలు ఇవ్వు, ఆ 1000 రూపాయలు ఇస్తే నేను మరలా ఒక వారంలో ఇచ్చేస్తాను అని అంది. సర్లే ఆమె ఇచ్చింది, ఈమె తీసుకుంది, ఆ డోక్రా కట్టేసుకుంది, అవసరం తీరిపోయింది. తర్వాత మరలా ఒక వారంలో తీసుకొచ్చి ఆ 1000 రూపాయలు ఇచ్చేసింది, అయిపోయింది. ఆ వారం తర్వాత ఈ 1000 రూపాయలు ఇచ్చిన ఆమెకు జ్వరం వచ్చింది, మంచం మీద ఉంది. దారంట ఈమె వెళ్తుంటే అడుగుతుంది, ఏమని? అమ్మ ఒక బిందె నీళ్ళు పట్టురా, నేను తెచ్చుకునే ఓపిక నాకు లేదు అని అంటుంది. నేను తేను, నేను ఎందుకు తేవాలి, నీకెందుకు చేయాలి, నేను చేయను అని అంది. అంటే ఏమి లేదు, ఆమెకు కృతజ్ఞతా భావం లేదు. ఆమె అవసరంలో ఉండగా ఈమె సహాయం చేసింది కదా, ఈమె సహాయం చేసినప్పుడు ఆమె ఎలాగుండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. కృతజ్ఞత కలిగి ఉందా? కలిగి లేదు. ఇలాగన చాలామంది కృతజ్ఞతా బుద్ధి లేకుండా బ్రతుకుతారు, కృతజ్ఞతాహీనులుగా బ్రతుకుతారు. అది సరైన భక్తి కాదు, అది సరైన జీవితం కాదు. ఎవరైతే మనకు కార్యం చేశారో, ఎవరైతే మేలు చేశారో, ఎవరైతే ఉపకారం చేశారో, అలాగ ఉపకారం చేసిన వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. వారి గురించి ఏది కక్కడం, వ్యాసాన్ని కక్కడం, వారి గురించి ఎవడు తప్పుగా మాట్లాడడం, వారి గురించి అలాగున చెప్పడం, ఇది సరికాదు. ఒకప్పుడు నీకు ఉపకారం చేశారు, ఒకప్పుడు నీకు మేలు చేశారు, ఆ మేలుకు తగినట్లుగా కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ, ఆ ఉపకారానికి తగినట్లుగా కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ, నువ్వు ఎలాగూ నడిస్తే అది మంచిది కాదు. ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ తేడాలుంటే సరి చేసుకో, నిశ్చయముగా దీవించబడతావు. దేవుడిచ్చే ఈవులను నువ్వు పొందుకుంటావు. ఆయన చేసే కార్యమును కన్నులారా చూస్తావు, చేతులారా అనుభవిస్తావు. ఏముంటే? కృతజ్ఞతా బుద్ధి ఉంటే. ఆ బుద్ధి కలుగున్నావా? ఇది మన సెకండ్ వర్డ్. మన ఫస్ట్ వర్డ్ ఏంటి? మన ఫస్ట్ వర్డ్ వినే బుద్ధి ఉండాలి. ఆ మాట కూడా మనకి ఎక్కడ కనిపించింది? యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో 5వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. అంటే వినే బుద్ధి మన ఫస్ట్ వర్డ్. రెండవది మన సెకండ్ వర్డ్ ఏంటంటే కృతజ్ఞతా బుద్ధి. ఈ కృతజ్ఞతా బుద్ధి ఎవరైతే కలుగుంటారో నిశ్చయముగా వారు దీవించబడతారు. గతంలో ఒక మాట చెప్పాను, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కూడా ఈ మాట సంఘాల్లో. ఏంటి మాట అంటే, ఒక వ్యక్తి తన కుక్కను తీసుకుని వచ్చాడు నది దగ్గరికి. బాగా ముసలిదైపోయింది. దాన్ని అంత మాటలు తీసుకుని వెళ్ళటం డాక్టర్ గారి దగ్గరికి, దానికి సేవలు చేయటం, ఇలా చేయలేకపోతుంటే ఏవండి అలా దారిని వెళ్తూ ఉంటే ఏంటి ఇలాగ ఉంది అంటే, ఇంకెందుకురా ఈ కుక్క ముసలిది అయిపోయింది కదా, పట్టుకెళ్ళి నదిలో వదిలే, ఏదో పావు గంట చచ్చిపోతుంది, ఇది దాని గొడవ నీకు ఎందుకు, ఇక దాంతో నువ్వు సాగలేవు ముందుకి, దానికి సాగిరి చేయడం సరిపోతుంది, దాన్ని నదిలో వదిలేస్తే అదే చచ్చిపోతుంది, తర్వాత ఇంకో కుక్కను తెచ్చుకో వయసులో ఉన్నదాన్ని అని అనగానే సర్లే అనేసి ఆ ముసలి కుక్కను తీసుకొచ్చి ఒక దోనెక్కించి సగం నదిలోకి సగం దూరం తీసుకెళ్ళి ఆ నదిలో వదిలేసాడు, గెంటేశాడు. నీటిలో గెంటేగానే అది సరిగ్గా ఈదుతూ ఉంది. ఇలా గెంటేటప్పుడు సరిగ్గా ఆ ఇసురుకి ఈయన కూడా నదిలో పడిపోయాడు.
ఇంతగా కుక్కకి ఈత వచ్చు కానీ ఈయనకి ఈత రాదు. ఈయన మునిగిపోతున్నాడు, దోణి దగ్గర రాలేకపోతున్నాడు. ఆ కుక్క ఏం చేసిందంటే ఈయన దగ్గరికి వచ్చి, ఏమండి సరిగ్గా ఈయన ఆ కుక్కను పట్టుకుంటే ఆ కుక్క జాగ్రత్తగా లాక్కుని దోణి దగ్గరకు వచ్చింది. దోణి దగ్గరకు వచ్చి ఆ దోణి ఎక్కుతూ ఉంటే సపోర్ట్ ఇచ్చి దోణి ఎక్కించింది. ఇక చూడండి, ఎక్కిన తర్వాత ఆ కుక్కను కూడా పైకి లాగాడు. ఈరోజు చచ్చిపోద్దని నేను, ఈ కుక్క లేకపోతే ఇన్నాళ్ళ దీన్ని ప్రేమతో చూసాను కాబట్టి నా మీద నాకు కృతజ్ఞత కలిగి నన్ను బ్రతికించింది. అంత మంచి బుద్ధి కలుగుంటే, అంత కృతజ్ఞతా బుద్ధి కలుగుంటే నేనేటర్ బాబు దీన్ని చంపాలని నేను చూశాను. నిజంగా అది కాదు, నేను కృతజ్ఞత బుద్ధి లేని వాడిని, కృతజ్ఞతాహీనుడిని నేను. అది కృతజ్ఞతా బుద్ధి కలుగుంది. అది జంతువు అయినా కానీ, నేను మనిషి అయి కానీ, మనిషిని అయి కూడా నేను ఇలాగున్నాననేసి బాధపడి మరలా దాని ఇంటికి తీసుకొచ్చాడు. తన జీవితాంతకాలం ప్రేమగా చూసుకున్నాడు. నేను అంటాను, ఆ కుక్కలో ఉన్నది ఏ బుద్ధట? కృతజ్ఞత బుద్ధి. ఆ బుద్ధి కూడా లేకుండా చాలామంది ఏమండి అనేక మాటలు అనేవారిగా, ఎవరిని? ఉపకారం పొందుకున్న వారినే, మేలు పొందుకున్న వారినే అనేక మాటలు అనేవారిగా కనిపిస్తూ ఉన్నారు. దేవుణ్ణి కూడా కొంతమంది ఏది బాగున్నప్పుడు యెహోవా గొప్ప దేవుడు అని అంటారు. బాగోలేదనుకోండి దేవుని దూషించేటట్లుగా తయారైపోతారు. ఆయన దేవుడా? ఆయన దేవుడే అయితే నాకు కార్యం చేయాలి కదా. మరి మొదట చేశారు కదా కార్యాలు, మొదట ఆయన కార్యాలు చేశారు కదా. ఆయన ఎన్ని కార్యాలు చేసినా పొందేసుకున్నాం, ఆయన ఎన్ని మేలు చేసినా పొందేసుకున్నాం. ఈ రోజున కార్యం జరగలేదు అని ఆయన మీద మరలా విరోధంగా తయారైపోయి ఆయన మీద అనేక రకాలుగా మాట్లాడేసి ఆయన దేవుడే కాదు అసలు అని ఇలాగ తయారైపోయి ఆయన దూషించేవానిగా, ద్వేషించేవానిగా ఉన్నావునంటే నీలో ఏమి లేదట? కృతజ్ఞతా బుద్ధి లేదు. ఒకప్పుడు ఆయన చేసిన కార్యాలు ఇన్ని అన్నా, నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు కదా. ఆ కార్యాలకు తగినట్లుగా కృతజ్ఞత కలిగి నువ్వు ఉండాలి కదా. ఉన్నావా? నువ్వు ఉంటేనే కదా నీ జీవితం బాగుపడేది. నువ్వు ఉంటేనే కదా దేవుడిని జ్ఞాపకం చేసుకునేది. నువ్వు ఉంటేనే కదా దేవుడిని దీవించి అందలం ఎక్కించేది. నువ్వు ఉంటేనే కదా నిన్ను వర్ధిల్లింపజేసి, ఎదిగింపజేసి, హెచ్చింపజేసేది. నువ్వు ఉంటేనే కదా దేవుని దగ్గర నమ్మకంగా కృతజ్ఞత కలిగి బ్రతికితే దేవుడు ఒక దినాన్ని నీ జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు బ్రతకకపోతే, శ్రమలు రాగానే దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతే నిన్ను ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన దగ్గరే, ఆయన పాదాల దగ్గరే పడి ఉంటే ఒక దినాన్న ఆయన జ్ఞాపకం చేసుకుని నిన్ను బాగు చేసి, స్వస్థపరిచి, ఎదిగింపజేస్తాడు ఆయన, వర్ధిల్లింపజేస్తాడు ఆయన, హెచ్చింపజేస్తాడు ఆయన. అంతేగాని ఏదో శ్రమ వచ్చేసింది కదా అనేసి వెనుతిరిగి వెళ్ళిపోతే, దేవుని దూషించేవానిగా ఉంటే ఆయన నిన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఒక్కసారి గ్రహించు. నువ్వు ఎలాగున్నావు? నీ తలాంపులు ఎలాగున్నాయి? నీ మాటలు ఎలాగున్నాయి? దేవునికి విరోధంగా వస్తూ ఉన్నాయా? మార్చుకో, నీ జీవితం మార్చబడుతుంది. యేసుక్రీస్తు అంటే నిజమైన దేవుడు, రియల్ గాడ్. ఆయన నిజమైన దేవుడు కనుక ఆయన దగ్గర మనం అంతా కూడా కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన ఒక దినాన్న మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రోజున దీవించబడతాం, ఆ రోజున హెచ్చింపబడతాం, ఆ రోజున తలగా చేయబడతాం, ఆ రోజున అనేక మందికి తెలియపరచబడతాం. ఆ రోజున మనం ఎదిగి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తేబడతాం. అటువంటి ఉన్నతమైన స్థాయిలోనికి రావాలి అనంటే ఆయన దగ్గర మనము ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండాలి. సో నేను చెప్పే మాట ఒకటే, కృతజ్ఞత కలిగి ఉందాం, కృతజ్ఞత కలిగి ఉండాలి. వినే బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి. ఇంకా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 18వ వాక్యం. 1 Samuel
చాప్టర్ 24 అండ్ వర్డ్ ఈజ్ 18. ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి. చూడండి ఈ మాట ఎంత బాగుందో. ఇక్కడ సౌలునకు దావీదునకు జరుగుతున్న సందర్భం ఇది. నిజానికి సౌలు రాజుగా ఉన్నాడు, దావీదేమో అడవిలో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, పరుగులు తీస్తూ ఉన్నాడు. సౌలు చంపడానికి చూస్తూ ఉంటే దావీదు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అడవుల్లో పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సౌలు దావీదుకు దొరకలేదు, కానీ దావీదుకే సౌలు దొరికేసాడు. అప్పుడు సౌల్ని మెలకు చేశాడు. మెలకు వచ్చింది. లెగిసినప్పుడు సౌలు అంటాడు కదా, ఇదిగో అని మాట్లాడుతూ మాట పలుకుతున్నాడు. ఈ దినమున నీవు నా అపకారము నాకు ఉపకారం చేసిన వాడవైన ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి. నిన్ను చంపడానికి వచ్చాను, నేను దొరికేసినానని చంపలేదు. నువ్వు నాకన్నా నీతిమంతుడవు, నువ్వు నాకెంతో ఉపకారం చేసావు. నీకు అపకారం చేయడానికి నేను వచ్చాను, కానీ నాకు ఉపకారం చేసావు. నువ్వు నన్ను చంపడం మానేసి నాకు ఉపకారం చేసి పెట్టావు. నిజంగా నీలో నా నీతి గొప్పది, నా నీతి కన్నా నీ నీతి గొప్పది. నేను నీతిమంతున్నే, కానీ నాకన్నా నీవు మంచి నీతిమంతుడవు, నీ నీతి అమోహం అంటూ ఇలాగును మాట్లాడాడు. నాకన్నా నీతిమంతుడవు. శత్రువు పలుకుతున్నాడండి, నాకన్నా నీతిమంతుడవు నీవు. సో నేను చెప్పే మాట ఒకటే, ఇది ఏ బుద్ధిది? ఉపకార బుద్ధి. అంటే శత్రువుకే ఉపకారం చేసేటట్లుగా దావీదు ఉన్నాడు. ఇటువంటి బుద్ధి మనం కూడా కలిగి ఉండాలి. శత్రువుకే ఉపకారం చేసి పెట్టాలి, శత్రువుకే మేలు చేసి పెట్టాలి, శత్రువుకే సహాయం చేసి పెట్టాలి. శత్రువు అని ద్వేషించడం మానేసి, శత్రువు అని వారిని తిట్టడం మానేసి, వారికి ఉపకారం చేసేవారిగా మనం ఉండాలి, వారికి సహాయం చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడు కదా మన జీవితాలు బాగుపడతాయి. అంతేగాని శత్రువు కథని మాటలనేసి, శత్రువు కథని మాట్లాడకుండా ఉండి, శత్రువు కథని ద్వేషించేసి, శత్రువు కథ అనేసి ఏది అపకారం చేసేసి శత్రువు కదా అనేసి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే లోకస్తులు ఎలాగ ఉన్నారో మనం అలాగ ఉన్నట్లే, కానీ దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్నట్టు ఎలాగా ఉంది. శత్రువును ప్రేమించుడి అని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ప్రేమించాలి. ఇప్పుడు అబ్నేరు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు ఏం చేశాడు? విందు భోజనం పెట్టి పంపించాడు. అబ్నేరు ఎవరు? అసలు విరోధి. తన విరోధైన సౌలు దగ్గర పనిచేసేవాడు, సైన్యానికి అధిపతి. అటువంటి శత్రువు దగ్గర వర్క్ చేసే ఆ అబ్నేరు దావీదు దగ్గరికి వస్తే కొట్టి తిట్టి అవసరమైతే చంపేయాలి. కానీ విందు భోజనం పెట్టి పంపించాడండి దావీదు. అందుకే నా ఇష్టానుసారుడు, ఇష్టమైన వ్యక్తి అని అన్నాడు. దావీదు గురించి దేవుడు పలికిన మాటది. ఎందుకో తెలుసా? శత్రువును ప్రేమించేవాడు, ఉపకారం శత్రువుకు చేసేవాడు. ఉపకారం ఎవరికట? శత్రువుకి చేసే అటువంటి ఉపకార బుద్ధి కలిగి ఉన్నవాడు దావీదు. అటువంటి బుద్ధి మనం కలిగి ఉన్నామా? మనం కలిగి ఉండాలి. అవసరమైతే వారి కొరకు మన ప్రాణాలు పెట్టేవారిగా ఉండాలి, వారి కొరకు మన ప్రాణాలు అర్పించేవారిగా. ఇప్పుడు ఒక ప్రాంతంలో బస్సు ప్రయాణం చేస్తూ ఉంది. బస్సులో ఒక 50 మంది ఉన్నారు. ఆ 50 మంది ప్రయాణం చేస్తూ ఉండగా వర్షం వస్తూ ఉంది, బాగా ఎక్కువగా గాలి వస్తూ ఉంది, అలాగే పిడుగులు కూడా అక్కడక్కడ పడుతూ ఉన్నాయి. సరిగ్గా బస్సు ముందర పిడుగు పడ్డది. డ్రైవర్ ఆఫ్ చేశాడు. ముందుకెళ్తే చచ్చిపోతారు అబ్బాయిని. వెనక్కి వెళ్తూ ఉన్నాడు. వెనక్కి వెళ్తూ ఉంటే మరలా వెనకాల కూడా పిడుగు పడ్డది. మరలా ఆఫ్ చేశాడు బస్సు. ముందుకెళ్తే నువ్వే, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్లుగా ముందుకెళ్ళినా పిడుగులే, వెనక్కి వెళ్ళినా పిడుగులే. డౌట్ వచ్చి మొత్తం సెంటర్లో ఆఫ్ చేసేసాడు. ఈ 50 మందిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక ఆలోచన తట్టింది. ఆయన అంటాడు కదా, ఇదిగో మనలో ఎవరినో దేవుడు తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తికి ఆయుష్ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే ఒక్కొక్కడుగా వెళ్ళి బస్సుకు ముందర భాగంలో నిలబడితే ఒక 10 అడుగులకు అవతల దూరంగా ఆ పిడిగేదో ఆ వ్యక్తి మీద పడుతుంది, కనమ వారంతా కూడా బ్రతుకుతాం మనం అని ఒక్కొక్కరు ఇలా నిలబడండి అని చెప్పాడు. లైన్గా వెళ్తూ ఉన్నారు. ఒకడు వెళ్ళాడు, నిలబడ్డాడు, వచ్చాడు, పిడుగు పడలేదు. 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, ఇలాగ 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, మొత్తం 49 మంది వెళ్ళి నిలబడి వచ్చారు, కానీ ఎవడి మీద పిడుగు పడలేదు. 50వ వార్డు
అంటే ఆఖరివాడు వెళ్ళేటప్పుడు వీళ్ళు అంటారు కదా, నువ్వు వెళ్ళు అని అంటే ఆ వ్యక్తి అంటాడు కదా, అయ్యా నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళండి బాబు, వెళ్తే పిడుగు పడిపోద్దు, చచ్చిపోతాను, అయ్యో నేను వెళ్ళండి అని ఏడుస్తున్నాడు. ఎలా అయ్యా వెళ్ళు, నీకోసమే 49 మంది మేము చచ్చిపోవాలా, నువ్వు వెళ్ళు అని మెడపెట్టి బస్సులో నుండి కిందకి నెట్టేసి వెళ్ళి నిలబడి అక్కడికి వెళ్ళి అని అన్నారు. ఏడుస్తా వణుకుపోతా గబగబా ఏమండి ఎక్కడికి బస్సు ముందరికి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడితే సరిగ్గా ఒక 5 నిమిషాలకే దబ్బని పిడిగడ్డదే. ఎక్కడ పడ్డదే? ఆ వ్యక్తి మీద కాదు, బస్సు మీద పడ్డదే. 49 చచ్చిపోయారు. ఆ ఒక్కడో బ్రతికాడు. 49 చచ్చిపోయారు. ఇంతగా ఆయుష్ ఎవరికి అయిపోయింది? 49 అయిపోయింది. ఎవరికి ఉంది ఆయుష్? ఆ ఒక్కడికే ఉంది. ఈ 49 ఏం చేశారట? మేడబెట్టు కింద గెంటేశారు. ఆడు చచ్చిపోయినా పర్లేదు, మన బ్రతకాలి. ఉపకార బుద్ధి చేసేవాడు, ఉపకార బుద్ధి కలిగి ఉన్నవాడు ప్రాణమైనా పెడతాడు. స్నేహితుడే కాదు, అవసరమైతే శత్రువైనా కానీ మనిషిగా చూస్తాడు. అరే సర్లే అదేదో నేను పెడతాను ప్రాణం అని ముందుకెళ్తాడు. అది దేవుని మనస్సు. సో నేను చెప్పే మాట ఒకటే, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. దావీదు తన శత్రువుకు ఉపకారం చేశాడు. అటువంటి ఉపకార బుద్ధి కలిగి ఉండి మనం కూడా మన శత్రువులకి ఉపకారం చేసేవారిగా, సహాయం చేసేవారిగా, మేలు చేసేవారిగా ఉండాలి. వారిని ద్వేషించేవారిగా మనం ఉండకూడదు. బుద్ధి కలిగి ఉండాలి. వినే బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి, ఉపకార బుద్ధి, ఈ 3 కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన సహాయం చేస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు, ఎదిగింపజేస్తాడు. అంతకంతకు ఏమండి ఎదిగించి వర్ధిల్లింపజేసి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకొచ్చి ఆయనే అభిషేకించి ముందర నిలవబెడతాడు. అప్పుడు నిన్ను చూస్తారు, అరే ఎంతగా దీవించబడ్డాడు, దేవుడు నిలబెట్టాడు కాబట్టే నిలబడ్డాడు, లేకపోతే ఇంతలాగున రాలేడు, పైకి ఈ స్థాయిలోనికి ఎదగలేడు, నిజంగా దేవుడే నిలబెట్టాడు ఈ వ్యక్తినని అందరూ ఒప్పుకుంటారు. ప్రజలే కాదు, నీ వీధిలో ఉన్నవారే కాదు, నీ గ్రామస్తులే కాదు, నీ బంధువులే కాదు, నీ కుటుంబమే కాదు, అందరూ ఒప్పుకుంటారు ఇతను నిలబెట్టింది దేవుడే, దేవుడు ఇతనిలో ఉన్నాడు అని ఒప్పుకుంటారు. ఏ బుద్ధి కలిగి ఉంటే? ఉపకార బుద్ధి కలిగి ఉంటే. వినే బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి, ఉపకార బుద్ధి, ఈ 3 బుద్ధులు కలిగి మనం ఉంటే నిశ్చయముగా దీవించబడతాం. ప్రార్థన చేసుకోవచ్చు. దయచేసి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి, మీ కృపతో నింపండి. మీరన్నట్లుగా మేమంతా కూడా ఇదిగో వినే బుద్ధి కలిగి, కృతజ్ఞతా బుద్ధి కలిగి, మరి ఉపకార బుద్ధి కలిగి మేము ఉంటాం ప్రభువా. అలాగన ఉండులాగున మా అందరికీ కూడా మంచి ఆత్మీయ జీవితాన్ని దయచేయండి. అలాగన ఉండులాగున సామర్థ్యాన్ని దయచేయండి. ఇదిగో ఎందరైతే వింటూ ఉన్నారో వారందరినీ దీవించండి. ఎవరైతే సమస్యలో ఉన్నారో ఆ సమస్యల నుండి విడిపించండి. ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారందరినీ ఆరోగ్యపరచండి. వారందరికీ స్వస్థత కలగ చేయండి. దీవించి బలపరిచి అప్పుల్లో ఉన్నవారిని అప్పిచ్చేవారిగా తీర్చిదిద్దమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.